హే హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మధు ఛానల్. నేను మీతో చాలా లేట్ అయిపోయింది. సారీ ఫర్ దట్. కాలేజ్కి వెళ్ళున్నాను కదా, సో పార్ట్ 2తో వచ్చేసాను అనమాట షిరిడి వ్లాగ్. సో ఇది వచ్చేసి నేను నెక్స్ట్ డే అనమాట. అది పార్ట్ 1కి కంటిన్యూషన్. డైరెక్ట్ మేము వెళ్తున్నాం అందరము. ఒక మినీ వ్యాన్ అయితే మాట్లాడుకున్నాము. ఈజీగా 20 మెంబర్స్ 25 మెంబర్స్కి ఈజీగా సరిపోతుంది. సో నేను అలా రెడీ అయిపోయాను. దాని తర్వాత మా వాళ్ళంతా చెప్తారంట ఇలా సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పేసి. సో ఈచ్ పర్సన్కి 300 అలా చార్జ్ చేశారనమాట. ఫ్రెండ్స్ సిటీకి వచ్చాము. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? ఇంకా ఏమని చెప్పాలి? ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మేమైతే 2 గంటలు రిటర్న్ వచ్చేసాం. మళ్ళీ మాకు కొంచెం షాపింగ్ ఏమైనా చేసుకునేసి రిటర్న్ ట్రైన్ అయితే ఉంది. మేము మీకు రోజు ఉండాలని రాలేదు. సో జస్ట్ అలా వచ్చి వెళ్ళిపోయాలని వచ్చాము. సో రిటర్న్ ఏంటి 300కి మాట్లాడుకున్నారని చెప్పారు, ఇన్ఫర్మేషన్ ఏమీ చెప్పలేదు అనుకుంటున్నారా? మేమైతే 5 టెంపుల్స్కి అయితే మాట్లాడుకున్నాము. ఫస్ట్ అయితే శనేశ్వరుని దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు అసలు వెనక్కి తిరిగి వచ్చేటప్పుడు కానీ పోయేటప్పుడు కానీ అసలు వెనక్కి తిరిగి చూడకూడదు. అండ్ మనం అక్కడ ప్రసాదం కానీ ఏమన్నా తీసుకొని రాకూడదు. సో కొంతమందికి అదే ఆచారం అంట. అక్కడికి వెళ్ళిన తర్వాత మాకు తెలిసింది శనీశ్వరుడి దగ్గర పూజ చేసి నువ్వుల నూనెతో దేవుడికి అభిషేకం చేస్తున్నారు అక్కడ. సో దేవుడు ఇక్కడ ఉన్నారు చూడండి. సో మనం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మన వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారని మాత్రం వెనక్కి తిరిగి చూడకండి. సో దాని తర్వాత మనం బుట్టలో తీసుకొని వచ్చినవన్నీ ఒక్కొక్క ప్రాసెస్లో అక్కడన్నీ వేపించేస్తారనమాట. వీలైనంత వరకు వీడియో తీసుకున్నాను నేను. సో నేను మా అక్క కలిసే వెళ్తున్నాం, ఎందుకంటే ఒక మొబైల్ ఉండింది అక్కడ మా దగ్గర. సో ఇద్దరం కలిసి అయితే తీసుకుంటా ఉన్నాం. లాస్ట్కి మిగిలిపోయినాయి. లాస్ట్లో ఇంకా అక్కడ పెట్టేశాము దేవుడి దగ్గర. దాని తర్వాత పైకి వెళ్ళాలంటే మళ్ళీ దానికి సపరేట్ టికెట్ అయితే మనం తీసుకోవాలి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తీసుకుంటారు. అక్కడ మొక్కుబడి ఉన్న వాళ్ళు అలా చేస్తుంటారంట. మాకు కూడా తెలీదు, అక్కడికి వెళ్ళిన తర్వాత తెలుసుకున్నాము. సో మీకు ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేద్దామని అయితే అనుకున్నాను. మెయిన్గా అక్కడ ఏమీ తీసుకొని రాకండి ఇంటికి. అక్కడ హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయండి, ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి అన్నమాట. సో ఇక్కడ వచ్చేసి మనకి పంచముఖ వినాయకుడు అక్కడ దిగేసేసి అక్కడ మనం దేవుడికి ఫ్లవర్స్ అట్లా ఏమైనా పెట్టాలనుకుంటే తీసుకోవచ్చు అనమాట. అక్కడ దిగేసి మేము తీసుకున్నాము. పంచముఖ వినాయకుడి దగ్గర కూడా చాలా అంటే చాలా బాగుంది. సో మనము వినాయకుడు అనగానే దేవుడికి గుంజులు తీస్తాం కదా, సో అమ్మాయిలు తీయకూడదంట. సో అది రీసెంట్గా నాకే తెలిసింది, అక్కడ తీస్తుంటే చెప్పారు. సో మీరు ఇలా ఎవరైనా చేసేవాళ్ళు ఉంటే ప్లీజ్ స్కిప్ చేసేయండి. పంచముఖ వినాయకుడి దగ్గర చాలా దేవుళ్ళు కూడా ఉన్నారండి. శివాలయం ఉంది, దాని తర్వాత అమ్మవారి టెంపుల్ ఉంది. అక్కడ ఇంకా కొన్ని టెంపుల్స్ ఉన్నాయి, క్లోజ్లో ఉండండి మేము వెళ్ళే టయానికి. సో అక్కడ నుంచి మేము ఓల్డ్ షిరిడి టెంపుల్కి వెళ్ళాము. దాని తర్వాత ఆ ఓల్డ్ షిరిడి టెంపుల్ మీకు ఎలా ఉందని చెప్పేసి అయితే నెక్స్ట్ వీడియోలో పెడతాను. ఇది వీడియోలో పెడితే చాలా లాంగ్ అయిపోతుంది. సో మేము ఇంకా అక్కడ టీ తాగేసి ఇంకా టైం అయిపోతుందని రిటర్న్ బయలుదేరిపోయాం. మేమున్న స్టే దగ్గరే భోజనం అయితే చేసేసాం. సో అండ్ దెన్ రిటర్న్ అయితే బాయ్ చెప్పేస్తున్నాము షిరిడీకి. సో కొంచెం మళ్ళీ షాపింగ్ ఉండే, మాత్రంగా కొంచెం మళ్ళీ షాపింగ్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అక్కడ వేస్ట్ అయిపోయింది. మేము లేట్ ఉన్నామన్నమాట. కొంచెం షాపింగ్ చేయాలనుకున్న వాళ్ళు, షాపింగ్ అయిపోయిన వాళ్ళంతా ఒక ఆటోలో వెళ్ళినాము, షాపింగ్ ఇంకా ఉన్న వాళ్ళంతా ఒక ఆటోలో వెళ్ళినాము అన్నమాట. సో ఆటోకి మాత్రం 100 రూపీస్ ఛార్జ్ చేస్తారు వెళ్ళడానికి రావడానికి, 100 ఈచ్ పర్సన్కి. దాని తర్వాత ట్రైన్ కోసం చాలాసేపు వెయిట్ చేసి ట్రైన్ అయితే ఎక్కాము. ఇంటికి వచ్చేసాం. అక్కడ మాకు మన అనంతపురం వాళ్ళు కనిపించారు. వాళ్ళు ఒక 10 days ట్రిప్ వచ్చారంట. అక్కడ దగ్గరలో ఉన్నవన్నీ చూసేసి వచ్చారంట. వాళ్ళు ఇంత బాగా చెప్పారు. సో వాళ్ళు జస్ట్ 3 days రెస్ట్కే తీసుకున్నారంట. సో ఇంకా మా ఊర్లోకి అయితే ఎంటర్ అయిపోయాము. అక్కడ నుంచి కూడా మళ్ళీ ఆటోకి వచ్చాము. అందరం చాలా మంది ఉన్నాము కాబట్టి. సో వచ్చిన తర్వాత మనకేం పడాలి, ఫస్ట్ కాఫీ పడితే సెట్ అనమాట. వచ్చిన తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయి కాఫీ తాగాము. ఇంకా నెక్స్ట్ పని ఏంటి, మనకి ఇంటికి వచ్చిన తర్వాత పూజ చేసేసి మనం తెచ్చిన ప్రసాదాలు మొత్తం పని చేయాలి కదా. ఫస్ట్ అయితే
సో అదనమాట మనం ప్రసాదాలు అయితే తీసుకున్నాం. అక్క తీసుకెళ్ళిపోయింది. ఇంకా దినేష్ బావ వాళ్ళకి కొరియర్ చేద్దామని కూడా అట్లే తీసుకుపోయింది. మిన్నుకి కొన్ని బొమ్మలు తీసుకున్నాము, ఆ బొమ్మలతో పాటు పంపించేసామన్నమాట. సో దానికి ఆ బొమ్మలు చూపించలేకపోతున్నాను. కొన్ని డాల్స్, బ్యాంగిల్స్ అట్లా తీసుకున్నాం అక్క వాళ్ళకి. సేమ్ మేమంతా ఒకే మోడల్లో తీసుకున్నాం. మిన్నుకొకటి కొంచెం డిఫరెంట్ మోడల్ తీసుకున్నాము. సో షిరిడీలో షాపింగ్ కూడా సూపర్ డూపర్ ఉందండి. మీరు వెళ్తే నెక్స్ట్ టైం తప్పకుండా ప్లాన్ చేసి వెళ్ళండి. దేవుడిది బాబా విగ్రహం కూడా తీసుకున్నాము. పూజ గదిలో ఎప్పుడు పూజ చేస్తున్నాము. అక్కడ ప్రసాదం వచ్చేసి ఒక్కొక్క ప్యాకెట్ 15 రూపీస్. ఫోటో ఫ్రేమ్ అయితే తీసుకున్నాము. దాని తర్వాత వాళ్ళైతే డబ్బులు చేతికే ఇవ్వడం లేదు, అట్లా విసిరేస్తున్నారు. ఇట్లా అంటే ఇంకా చేంజ్ ఇవ్వడం లేదు వాళ్ళు. సో అసలు వాళ్ళు మంచిగానే రెస్పాండ్ అవ్వలేదని మాకు అనిపించింది. ఇదే అండి మిన్నుకు తీసుకున్న బొమ్మ. నాకు చాలా చాలా క్యూట్ అనిపించింది. ఇంకొంచెం డిఫరెంట్ మోడల్లో ఉంటే నేను తీసుకునేదాన్ని. ఆమె కోసం, బాబు కోసం తీసుకొచ్చాం. అది రెడ్ది అయితే సౌండ్ వస్తుంది అనమాట. బాబు కోసం తెచ్చాం. ఇది దయ్యం పిల్ల, మిన్ను కోసం దయ్యం పిల్ల. సేమ్ దయ్యం బొమ్మ ఉన్నట్టుంది అది. సో దాని తర్వాత ఇంకా అవి వచ్చేసి విభూది అనమాట. మా ఫ్రెండ్స్ కూడా తీసుకొని రమ్మన్నారని చెప్పి విభూది కొంచెం ఎక్స్ట్రా తీసుకొని వచ్చాను. సో అదనమాట. ఇంకా లేట్ లేకుండా మనం ఇంట్లో పూజ చేసేసి ప్రసాదాన్ని అయితే పంచేయడమే అనమాట. మేమైతే ఈ ట్రిప్ చాలా బాగా అయితే ఎంజాయ్ చేసాం. మా వాళ్ళంతా సూపర్ డూపర్గా ఎంజాయ్ చేసేసారు. సో ఇంకా దేవుడికి ప్రసాదం పెట్టేసి పూజ చేసేసి ఇంక అందరికీ పంచేసామన్నమాట. సో ఇదే అనమాట ఇవాళ వ్లాగ్. నెక్స్ట్ ఓల్డ్ షిరిడీ వ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీకు అందరూ ఎంతో నచ్చింది, యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. నెక్స్ట్ టైం తప్పకుండా మీరు కూడా ప్లాన్ చేయండి. ఈజీగా ట్రిప్కి అయితే వెళ్ళిపోవచ్చు. కొంచెం ట్రైన్లో ఒకటి ఇబ్బంది, అంతకుమించి ఇంకేం ఇబ్బంది లేదు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్. బాయ్ ఫ్రెండ్స్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.